శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. ఇది సినిమా డైలాగ్లా కనిపిస్తున్నా అక్కడి రాజకీయ చిత్రాన్ని మాత్రం కళ్ళెక్కడుతోంది. ఇన్నాళ్ళు ఆయన అక్కడికి రావడం ప్రత్యర్థులకు మాత్రమే ఇష్టం లేదనుకున్నారు. కానీ సొంత పార్టీ నేతలకు కూడా ఆయన రీఎంట్రీ అస్సలు ఇష్టం లేదట. ఆయన రాకపోతేనే మంచిదనే భావనలో ఉన్నారట. అయితే ఈ వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నది ప్రత్యర్థి శిబిరమేనన్నది పొలిటికల్గా ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎంట్రీ ఎప్పుడు? ఆయన రాకను అడ్డుకుంటున్నది సొంత నేతలేనా? కేతిరెడ్డి వెనుక గోతులు తవ్వుతున్నదెవరు? మాజీ ఎమ్మెల్యేపై జేసీ బలమైన ఎత్తుగడ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి జాతకం ఎలా మారిందనేది పక్కన పెడితే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తలరాత మాత్రం పూర్తిగా రివర్స్ అయింది. 4 దశాబ్దాలుగా జేసీ సామ్రాజ్యంగా ఉన్న తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డిని ఓడించి వైసీపీ జెండా ఎగిరేసి గత 5 ఏళ్ల పాటు హవా నడిపించారు. జేసీ ఇంట్లో కుర్చీ వేసుకుని మరీ కూర్చున్న పెద్దారెడ్డి అప్పట్లో పెద్ద సంచలనానికే తెరలేపారు. ఆ దెబ్బతో పోలీసులకు కంటి మీద కొనుక్కులేని పరిస్థితులు క్రియేట్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత ఇలాఖాలోని ఎంట్రీ పాస్ దొరకడం లేదు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడిపత్రి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి పెద్దారెడ్డికి లేకుండా పోయింది. ఒకవేళ ఆయన వద్దామన్నా పోలీసులు రానిచ్చేలా లేరు. ఒకవేళ పోలీసులు పర్మిషన్ ఇచ్చినా జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరుకునేలా లేరు. వెరసి కోర్టు ఆదేశాలున్నా పెద్దారెడ్డికి తాడిపత్రి తలుపులు తెరుచుకోవడం లేదు. ఆ మధ్య 1-2 సార్లు తాడిపత్రి వెళ్లినా ఉద్రిక్తతల కారణంగా వెంటనే వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టింది జేసీ ప్రభాకర్ రెడ్డేనన్న ప్రచారం ఉంది. అందుకే ఉద్రిక్తతలను ఏర్పడనివ్వొద్దనే ఆలోచనతో పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని ముచ్చట వినిపిస్తోంది. అయితే ఇటీవల బయటకొచ్చిన కొత్త మాట వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతుంది. పెద్దారెడ్డిని నిలువరించేందుకు కారణం వాళ్ళెవ్వరూ కాదు, సొంత పార్టీ నాయకులే ఈ పని చేస్తున్నారనే ముచ్చట చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నాయకులే తన వెనక గోతులు తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆయన ఆరోపణలతో ఇదంతా వైసీపీలోని ఓ వర్గం నాయకుల రాజకీయ ఎత్తుగడేనన్న అనుమానాలు తెర మీదకొస్తున్నాయి. నిజానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇక్కడి టీడీపీ నాయకులకు రాజకీయంగా లాభం. కానీ విచిత్రం ఏమిటంటే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టకపోవడం వల్ల వైసీపీలో ఓ వర్గం నాయకులు సైతం లోపల సంతోషంగా ఉన్నారట. ఎందుకంటే రాజకీయంగా తాము ఎదిగేందుకు ఈ పరిస్థితులు కలిసొస్తాయన్నది ఆ నాయకులు సంబరపడుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న పెద్దారెడ్డి ఆ విషయంలో సక్సెస్ కాలేకపోతున్నారు. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పంతం పట్టింపు ఒక కారణమైతే వైసీపీలోని పెద్దారెడ్డి వ్యతిరేక వర్గం మరో కారణంగా తెలుస్తోంది. అయితే గత 5 ఏళ్ల పాటు తనని ఇబ్బంది పెట్టారనే కోపంతో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి రానివ్వనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలే అనుమానాలకు తావిస్తున్నాయి. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆయన కుమారులు తప్ప ఎవరైనా రాజకీయం చేయొచ్చు, తమ కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ప్రకటించారు. ఇది వైసీపీలోని పెద్దారెడ్డి వ్యతిరేక వర్గానికి అనుకూలమైన ప్రకటనగా భావిస్తున్నారు. దీనివల్ల తాడిపత్రికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి పొలిటికల్ గా లబ్ధి పొందే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 2014లో తాడిపత్రి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ రమేష్ రెడ్డి పెద్దారెడ్డిని పరోక్షంగా వ్యతిరేకిస్తూ చాప కింద నీరులా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమయం చూసి దెబ్బ కొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైసీపీ తాడిపత్రి మున్సిపాలిటీని కోల్పోవడం వెనుక రమేష్ రెడ్డి రాజకీయ ఎత్తుగడ ఉందని పెద్దారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఏకంగా 11 మంది రెబల్స్ ని బరిలో దింపిన రమేష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పట్టుబట్టారట. అధిష్టానం ఒత్తిడితో రెబల్స్ తప్పుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. అది 2024 ఎన్నికల్లో ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచేందుకు పనికొచ్చింది. సో శత్రువుకు శత్రువు మిత్రుడన్న చందంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి చెక్ పెట్టాలంటే వైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గంగా ఉన్న రమేష్ రెడ్డిని జేసీ పావులా వాడుకుంటున్నారే అనే చర్చ జరుగుతోంది. ఈ రమేష్ రెడ్డి రాజకీయ జీవితం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరే మొదలవడం విశేషం. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో వైసీపీ వైపు వచ్చినా పాత నేస్తం ఇప్పుడు ఇలా పనికొస్తుందనే టాక్ తాడిపత్రి రాజకీయాల్లో వినిపిస్తోంది. అయితే వ్యాపారాల కోసమే ప్రభాకర్ రెడ్డితో రమేష్ రెడ్డి కలిసిపోయారు అన్నది పెద్దారెడ్డి వర్గం చేస్తున్న ఆరోపణ. తెరచాటు రాజకీయాలు ఈ స్థాయిలో జరుగుతున్నందునే తాడిపత్రిలోకి వచ్చేందుకు పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని చెబుతుంది. మరి ప్రత్యర్థుల వ్యూహానికి పెద్దారెడ్డి ప్రతివ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.